అయ్యండి అందరికీ నమస్తే. టమాటా మొక్కకి మిల్లీ బాక్స్ పెట్టేసేయండి. అయ్యండి తెల్లగా ఉంటాయి మిల్లీ బాక్స్, చూడండి ఎలా ఉన్నాయో. అవి పోవాలంటే ఫెర్టిలైజర్ తయారు చేసి చూపిస్తాను మీకు, చూడండి. అది ఏం ఫెర్టిలైజర్ అంటే కుంకుడుకాయ, బేకింగ్ సోడా, నీమ్ ఆయిల్తో తయారు చేసేయండి. ఇస్తే ఆ మిల్లీ బాక్స్ పోతాయి. నేను చూపెడతాను, ఇప్పుడు తయారు చేసి చూడండి. అయ్యండి కుంకుడుకాయలు ఒక 10-12 కుంకుడుకాయలు తీసుకున్నాను. నానబెట్టుకుని అది పిసుక్కోవాలి. ఒక గంట నానబెట్టుకుంటే నానిపోతాయి. అలా పిసుక్కుని రసం తీసుకోవాలి. రసం తీసుకోవాలంటే 1 లీటర్ రసం అవుతాయి. ఇంకో లీటర్ నీళ్ళు కలుపుకోవాలి. కలుపుకుంటే 2 లీటర్లు అవుతుందండి. 2 లీటర్లో దాంట్లో బేకింగ్ సోడా 2 స్పూన్లు, నీమ్ ఆయిల్ 1 స్పూను వేసుకుని కర్రబెట్టి కలుపుకోవాలి. అది కానీ నీమ్ ఆయిల్ అది కర్రబెట్టి కలుపుకోవాలి శుభ్రం కలిసిలాగా. స్ప్రై బాటిల్లో వేసుకోవాలండి. అది స్ప్రై బాటిల్లో వేసినప్పుడు మనం శుభ్రం కొడకెట్టుకోవాలండి. లేకపోతే స్ప్రై బాటిల్ అడ్డెడిపోయి అంటే అస్సలు స్ప్రే అవ్వదు. అదిగండి అలాగ మొక్కలకి స్ప్రై చేసుకోవాలి. అలాగా చూడండి, దారిలాగా అలాగ చేయాలి. ఎక్కడ మిల్లీ బాక్స్ పట్టే అక్కడ ఇచ్చేయాలండి. కింద పడిపోతాయి, కింద పడి చచ్చిపోతాయి. ఈ బేకింగ్ సోడా, కుంకుడుకాయ, నీమ్ ఆయిల్తో బాగా పనిచేస్తుందండి మొక్కలకి. టమాటా మొక్కలకి అది, వంగనారే అది ఏ మొక్కలకైనా పనిచేస్తుంది. మీరు కూడా ఇలా ఇచ్చుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే.